హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ చంతూస్ వరల్డ్. ఫస్ట్ అయితే మీరందరూ నన్నైతే క్షమించండి. ఎందుకంటే డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. చేద్దామనుకున్నాను. బెంగుళూరు నుంచి వచ్చినప్పటి నుంచి మా ఊర్లోని విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అంతలోపైతే మాకొక పెద్ద ఇన్సిడెంటే జరిగింది. మాకొక షాక్ ఇచ్చిందనమాట. మా బైక్‌కి యాక్సిడెంట్ జరిగింది. బట్ మా వల్ల అయితే జరగలేదు. వేరే వాళ్ళ వల్ల మా బైక్ దెబ్బతిందనమాట. అసలు నా బాధ వెనుక ఉన్న కారణం కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలైతే ఈ ఎమోషనల్ వీడియోస్ అయితే అస్సలు చేయకూడదనుకున్నానండి. నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అస్సలు మీతో షేర్ చేసుకోకూడదనుకున్నాను. హ్యాపీగా మీ ముందు కనిపించాలి, మీ ముందు వీడియోస్ చేయాలి అనుకున్నాను. వీడియోస్ అయితే అన్నీ హ్యాపీ వీడియోస్ ఉండాలి అనుకున్నాను. బట్ ఎందుకో నాకు వీడియోస్ అస్సలు చేయాలనిపించట్లేదు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి. ఎందుకంటే ఆ బైక్ ఈఎంఐలో తీసుకున్నామండి. బెంగుళూరులో ఉన్నప్పుడు మీకు తెలిసిందే కదా, బెంగుళూరులో ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ సేవ్ చేసుకుంటూ మంత్లీ ఈఎంఐ డేట్ వచ్చేసరికి టెన్షన్ అనమాట. అంటే ఒకవేళ మన దగ్గర లేకున్నా ఏదో ఒక విధంగా అయితే బైక్ ఈఎంఐ అయితే క్లియర్ చేసాము. 18 months బైక్ ఈఎంఐ. ఈ ఇయర్ జనవరికి బైక్ ఈఎంఐ క్లియర్ అయిపోయింది. మేము ఫిబ్రవరి 28th బెంగుళూరు నుంచి విలేజ్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. చెర్లోపల్లి మా విలేజ్. చెర్లోపల్లికి వచ్చిన మరుసటి రోజు ఆ బైక్ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే మరుసటి రోజే అనమాట. ఎక్కడో దూరం కూడా కాదండి, మా ఇంటి దగ్గర నుంచి ఒక 200 meters దూరంలోనే అనమాట. యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే, మా ఇంట్లో వాళ్ళెవరు బైక్ తీసుకెళ్ళలేదు బయటికి. ఒక ఇంటర్ అబ్బాయి అయితే తీసుకెళ్ళాడు. అది చాలా బాధేస్తుందనమాట. మ్యాక్సిమం నా వస్తువులు ఎప్పుడు నేను సేఫ్గానే చూసుకుంటాను. కానీ ఏం జరిగిందంటే, ఆ రోజు నేను మా హస్బెండ్ 28th విలేజ్కి వచ్చాం కదండి. 29th అంతా ఫుల్ బిజీగా ఉన్నామన్నమాట. ఇంట్లో అన్ని వస్తువులు సర్దుకుంటా అట్లా బిజీగా ఉన్నాము. ఈవినింగ్ ఆ టైంలో ఆ అబ్బాయి అయితే వేరే అవసరం కోసం అయితే బైక్ తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి తనకి సరిగా బైక్ రాదు. అది కూడా మా హస్బెండ్కి తెలియకుండా, మా హస్బెండ్ వేరే అబ్బాయికి ఇస్తే తను వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. వాళ్ళకేం తెలుసండి, కష్టపడి సంపాదించిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆ బాధ. లిటరల్గా అయితే ఆ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 29th జరిగింది. ఈ రోజుటి వరకు కూడా నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఏంటంటే బైక్ యాక్సిడెంట్ జరిగి మేము ఫుల్ బాధలో ఉంటే, మాకు కొంతమంది ఉంటారు కదా, మామూలుగా విలేజ్లో కామనే, వాళ్ళ విషయాలు వాళ్ళైతే చూసుకోరు. పక్కన విషయాలు పైన చాలా ఇంట్రెస్ట్ అనమాట. మీరెలా అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు, ఎలా ఇస్తారు ఆ బైక్ మీరు? ఇట్లా అంటే ఎవరు ఇలా అనుకోరు కదండి, ఇలా జరుగుతుంది అనేసి. మా టైం బ్యాడ్ ఉంది అంతే అనమాట. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి. ఒకవేళ ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే హెల్ప్ చేయండి వీలైతే, కానీ వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఇంకా గుచ్చకండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఆ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అనేది అయితే మీకు తెలియదు కదా. ఎప్పుడు కూడా ఒకరిని తొందరగా జడ్జ్ అయితే చేయకూడదండి. మీరు ఫ్రీగా సలహాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ మీ సైడ్ కూడా ఏమున్నాయో చూసుకోండి. సలహా ఇచ్చినా పర్లేదు, మంచిగా ఇచ్చినా. అసలు మీకేం తెలుసండి ఆ బైక్ గురించి? మా లైఫ్లో మా డ్రీమ్ అనమాట అది. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఫస్ట్ బైక్, అది కూడా కష్టపడి తీసుకున్నాం అనమాట.
ఆ బైక్‌కి టోటల్ ఖర్చొచ్చి ఈఎంఐతో సహా 1,10,000 పడింది. నా లైఫ్‌లో అదొక ఫస్ట్ అచీవ్‌మెంట్, ఫస్ట్ మెమరీ అన్నీ అదే అనమాట. కానీ ఇలా అయితే జరిగింది. ఇంకొకటి హ్యాపీ మూమెంట్ ఏంటంటే, ఒకవేళ బైక్ అయితే దెబ్బతింది గానీ, ఆ బైక్ డ్రైవ్ చేస్తున్న అబ్బాయికైతే పెద్దగా గాయాలైతే అవ్వలేదు. అది హ్యాపీ అనమాట. ఎందుకంటే బైక్ అంటే ఏదో ఒక విధంగా సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం అనేది ఇంపార్టెంట్ కదండీ! అందరైతే ప్రే చేయండి. తనైతే బాగా హెల్తీగా రికవరీ అవ్వాలనేసి. తనకైతే ఎక్కువ గాయాలు అవ్వలేదు అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కూడా ఒకరు వస్తువు తీసుకునేటప్పుడు ఆ వస్తువుని అంతే జాగ్రత్తగా ఇచ్చే ధైర్యం ఉండాలండి. మనం ఇవ్వలేనప్పుడు అంత సాహసం చేయకూడదనమాట. కానీ తెలిసి తెలియని వయసు కదా! వాళ్ళకి ఆ ఎక్సైట్‌మెంట్. ఏం చేస్తాం మొత్తానికైతే మాకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బందే అనమాట. అలా జరిగింది ఇన్సిడెంట్ అయితే. బైక్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది. నేను రెడీ చేయాలన్నా ఇప్పుడు ఇష్టం లేదనమాట. ఈసారైతే చాలా డ్యామేజ్ జరిగింది. బైక్ అయితే అస్సలు కొత్త బైక్. ఆ బైక్ ఎలా రెడీ చేపించాలో కూడా తెలియట్లేదనమాట. ఎందుకంటే మా సిట్యుయేషన్స్ కూడా అలానే ఉన్నాయి. నాకు ప్రెజెంట్ జాబ్ లేదు. మా హస్బెండ్ ఏదో కష్టపడి లీడ్ చేస్తున్నాడు ఫ్యామిలీని. ఈ టైంలో అలా జరిగింది. చాలా అంటే చాలా బాధగా ఉందండి. బైక్ అలా అయిపోయినందుకు. చాలా అంటే చాలా బాధేస్తుంది. ఎందుకో తెలియదు మరి. ఒక 3, 4 డేస్ నుంచి డే అండ్ నైట్ అయితే నిద్ర రావట్లేదనమాట. ఇంక ఇంటి ముందే ఉంటది కదా ఆ బైకు. అనిపిస్తుందనమాట. ఇంటి ముందే పడుకున్నా కూడా సడన్‌గా లేచి చూస్తే అనిపిస్తుందనమాట. అదే గుర్తుకొస్తుంది. ఎట్లా ఈ బైక్ ఇంకా మళ్ళీ మామూలు స్టేజ్‌కి రాదా? అని నేనైతే ఒకటైతే స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. కానీ ఆ ధైర్యం సరిపోవట్లేదనమాట నాకు. నాకు నేనే మోటివేట్ చేసుకుంటున్నా. అంటే దేవుడు అనేవాడు కష్టాలు ఇస్తాడు. వాటిని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తాను. ఇంత కాదు, ఇంత జరిగినాక స్ట్రాంగ్‌గా నిలబడతాను అనేసి నాకు నేనైతే ధైర్యం చెప్పుకుంటున్నా. కానీ సరిపోవట్లేదు ఆ ధైర్యం అయితే. బైక్ నాకు చాలా సెంటిమెంటల్ అనమాట. నాకు జాబ్ వచ్చిన తర్వాత తీసుకున్నాను. లాస్ట్ ఈఎంఐ క్లియర్ అయ్యి 1 మంత్ అయిందంతే. ఈలోపే అలా జరిగింది. ఇంకొకటేమంటే మా బైక్ ఇంకొకరు తీసుకొని వెళ్ళి అలా జరగడం, అది ఇంకా చాలా బాధేస్తుందనమాట. ఇప్పుడు ఎవరికైనా అలానే ఉంటుంది కదా! ఎంతో కష్టపడి తీసుకున్నది కాబట్టి. ఓకే అండి. ఇంతకు మించి నేనైతే చెప్పాలి అనుకోవట్లేదు ఆ బైక్ గురించి. చాలా ఎమోషనల్ అయిపోతున్నా. బట్ నేను స్ట్రాంగ్‌గా ఉండాలని అయితే డిసైడ్ అయ్యాను. స్ట్రాంగ్‌గానే ఉంటాను. ఇలాంటి ఛాలెంజెస్ ఎన్నొచ్చినా ఫేస్ చేస్తాను. ఇంకా ధైర్యంగా నిలబడతాను. ఓకే అండి. ఇప్పటికైతే ఇదే అన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.